నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఉమ్, శివుడికి లింగ రూపంలోనే ఎందుకు అభిషేకం చేయాలి, పూజలు చేయాలి? విగ్రహ రూపంలో ఎందుకు ఉమ్. చేయకూడదు? చాలా మంచి ప్రశ్న. శివుడు ఎట్లా ఉద్భవించాడు? లింగ రూపంలోనే ఉద్భవించాడు. ఇందాక మనం చెప్పుకున్నాంగా, అవును. ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో హ్మ్. పరమశివుడు ఉద్భవించాడు. జ్యోతిర్లింగం అంటే లోపల జ్యోతి కనపడుతుందా? జ్యోతి కనపడదు. కనబడు. జ్యోతి అనేది మనం ఏదైతే కష్టకాలంలో ఉన్నామో మార్గాన్ని చూపించేటువంటి వాడే పరమశివుడు. హ్మ్. ఆ మార్గాన్ని చూపించేవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. మరి ఎట్లయితే వచ్చాడో అట్లాగే అభిషేకం చేయాలి, అంతే కదా. భూమి మీద కాలు ఎట్లా పెట్టాడు? ఆయన లింగ రూపంలో పెట్టాడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలి. మిగతా దేవతలకు ఎట్లా చేస్తారా? శివలింగానికి అభిషేకం ఎక్కడ చేస్తారా? ఏ అమ్మవారికైనా, దత్తాత్రేయుడికైనా, మరి విష్ణుమూర్తికైనా హ్మ్. విగ్రహానికి అభిషేకం చేస్తాం ఎక్కడైనా సరే. అవును. శివుడికి మాత్రం కేవలం శివలింగానికే అభిషేకాలు చేస్తారు అవును. ఎవరైనా సరే. అవును. శివలింగం లేకుండా ఎక్కడన్నా మనం మూర్తులకు అభిషేకం చేయడం చూసావా? చేయలేదు. ఎక్కడన్నా చూడలేదు. శివలింగం పెట్టకుండా ఓన్లీ విగ్రహాలుగా పెట్టి విగ్రహాలకు అభిషేకం అనేది శాస్త్రంలో లేదు. విగ్రహాలు ఉంటాయి గానీ అవి కూడా ఎప్పుడు పూజలు అందుకో. బయట అవును. ఒక ఓన్లీ స్టాచ్యూ లాగా ఉంటది. అలంకరణ మాత్రమే ఉంటుంది. కళ్యాణ సమయంలోనే తప్ప పూజిస్తారు తప్ప హ్మ్. ప్రతినిత్యం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు. చేయరు. కనీసం ప్రతి సోమవారం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు. హ్మ్. కేవలం మాస శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు కొన్ని చోట్ల. అవును. మహాశివరాత్రి రోజున ముందు ప్రక్క శివలింగం పెట్టి వెనకాల పార్వతీ పరమేశ్వరులు పెట్టి కలిపి చేస్తారు. హ్మ్. అంతేగాని ప్రతి సోమవారం విగ్రహాలకు మాత్రం ఎవరు అభిషేకం చేయరు. కేవలం శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారా అంటే ప్రామాణికం, అది హ్మ్. అది ధర్మం.